సంగారెడ్డి జిల్లాలో ఎస్బీ ఆర్గానిక్ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిన ఘటనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువురు కార్మికులు మరణించడంపై సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పేలుళ్లలో తీవ్రంగా గాయపడ్డ వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేసీఆర్ కోరారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఇవాళ సంగారెడ్డి జిల్లాలోని ఎస్బీ కెమికల్ కంపెనీకి సంబంధించిన ఏదైతే రియాక్టర్ పేలి పలువురు దుర్మరణం చెందారో వారి పట్ల బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రగాఢ సానుభూతిని కూడా తెలిపారు. వారి కుటుంబ సభ్యులకి అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పారు. అయితే ఏదైతే ఈ ఎస్బీ కంపెనీ పేలులకు సంబంధించి ఇప్పటికే తక్షణమే ప్రభుత్వం చర్యలు చేపట్టాలి, వారికి అన్ని విధాలు అండగా ఉండాలి, మెరుగైన వైద్య సేవలు కూడా అందించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పారు. అంతేకాకుండా ఏదైతే ప్రమాదం జరిగిన స్థలానికి వెంటనే అధికారులు అక్కడ చేరుకొని సహాయక చర్యలు కూడా చేపట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఏదైతే 10 మంది వరకు కూడా మృతి చెందినట్లు మనకు సమాచారం ఉంటుంది. వారందరి కుటుంబాలకు కూడా అండగా ప్రభుత్వం ఉండాలి, తక్షణ సహాయ చర్యలు చేపట్టి వారికి ఎక్స్గ్రేషన్ కూడా ప్రకటించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పలువురు ఎమ్మెల్యేలు కూడా సంతాపం వ్యక్తం చేస్తూ ఎవరైతే బాధితులు ఉంటారో వారికి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఎవరైతే గాయపడి చికిత్స పొందుతున్నారో వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలి, వారికి ఆర్థిక సాయం కూడా చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని సూచించారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టి ఎవరైతే ప్రమాదానికి గురైన వారి వెంటనే మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కూడా సహాయక చర్యలు చేపట్టి వారికి అన్ని విధాలు అండగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలిపారు. రైట్ లివిల్.